ఎవరిని శత్రువుగా చూడనని, ఒకవేళ అలా చూడాలి అంటే వారికి ఆ స్థాయి కూడా ఉండాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాను అంటూ రేవంత్ చెప్పారు. తాను సీఎంగా సంతకం పెట్టడమే తన ప్రత్యర్థుల గుండెలపై గీత పెట్టినట్టని, ఇక తన గెలిపే వారికి దుఃఖమన్నారు. ప్రముఖ కవి శ్రీరామ్ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని మరో కవి అందశ్రీ ప్రచురించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా 17 సంవత్సరాలు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన. ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. అందుకే ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నన్ను ఇబ్బంది పెట్టిండ్రానో, లేకపోతే నాకు నష్టం కలిగించిండ్రానో, నాకు కష్టం కలిగించిండ్రానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ, ఆవేదన నేనేమియగలుగుతా వాళ్ళకి? నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా.